గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు భూములిచ్చిన రైతులతో రెవెన్యూ సిఆర్డీఏ అధికారులు బంతాట ఆడుతున్నారు. విమానాశ్రయ విస్తరణకు భూ సమీకరణ కింద కేసరపల్లి, అజ్జంపూడి, బుద్ధవరం, అల్లాపురం, దేవాజీగూడెం, చిన్నౌటపల్లి రైతులు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్ల హామీతో భూములిచ్చారు. అయితే కౌలు చెల్లింపుల బాధ్యతను సిఆర్డీఏ, రెవెన్యూ విభాగాలు ఒకదానిపై ఒకటి నెట్టేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి సిఆర్డీఏలోనే ప్రత్యేక కాంపిటెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని గన్నవరం ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 1 నుంచి 7 విడతల కౌలును రెవెన్యూ శాఖ పూర్తిగా చెల్లించకపోవడంతో గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక 8, 9 విడతల్ని సిఆర్డీఏ పూర్తిగా చెల్లించినా మళ్లీ 10వ విడతకు వచ్చేసరికి రెవెన్యూ అధికారులనే కలవాలని చెబుతూ ఉండడంతో రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం అమరావతి రైతులకు 12వ విడత అందుతూ ఉండగా గన్నవరం రైతులు మాత్రం ఇంకా 10వ విడత కౌలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 1 నుంచి 7 విడతల బకాయిలు, R&R ప్యాకేజీ, అద్దె బకాయిల కోసం రెవెన్యూ శాఖ 28 కోట్ల బిల్లులతో పాటు 10వ విడత బిల్లుల్ని గ్రీన్ ఛానల్లో అప్లోడ్ చేసింది. అమరావతి పరిధిలోనే తమకు ప్లాట్ ఇచ్చినందున రాజధాని రైతులతో సమానంగా తమకు కౌలు ప్యాకేజీని మరో 5 ఏళ్ల పాటు పొడిగించాలని, తమతో బంతాట ఆడవద్దని గన్నవరం ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.